హాయ్ అండి, వెల్కమ్ టు సాయిస్ కిచెన్. ఇప్పుడైతే ఇగుండి మిల్ మేకర్ల కర్రీ చేస్తానండి. సోయాబీన్ ఇవైతే ఇప్పుడు వేడి వాటర్ పెట్టుకోనండి 1 లీటర్ వరకు. ఇవైతే ఇందులో వేసి ఒక 5 మినిట్స్ నానబెడదాం. ఇవి ఇగుండి నానిపోయి కదండి. ఇవైతే ఇప్పుడు పిండిసి ఒక బౌల్లో వేసుకుందాం అండి. ఇగుండి పిండేసుకున్నాం కదండి. ఇందులో అయితే ఇప్పుడు కొంచెం అంతా పసుపు వేసుకుందాం. 1 స్పూన్ పసుపు, కొంచెం కారం, 1 స్పూన్ వరకు కారం, కొంచెం సాల్టు, ధనియా పౌడర్ అండి. ఇప్పుడైతే ఇగుండి శనగపిండి 1 అరకప్పు వరకు తీసుకోనండి. శనగపిండి ఇదైతే వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకోండి, కొంచెం అంతా. ఇప్పుడు ఇదైతే కలిపేసుకుందాం. ఈ విధంగా కలిపేసుకొని పిండి అడుగునుంటే కొంచెం వాటర్ వేసుకోండి. కొంచెం తీగుండి ఇలా చిలకరించి మొత్తం కలిపేసుకోండి. తీగుండి ఇంకొంది కదండి, ఇంకొంచెం వాటర్ వేసుకోవాలి. వీటికైతే శనగపిండి, కారం, పసుపు, సాల్ట్ మొత్తం పట్టించాలండి. మంచిగా ఈ పట్టేటట్టు కలుపుకోవాలి మొత్తం. ఇగుండి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని స్టవ్ పైన ఇందులో అయితే కొంచెం ఆయిల్ వేసుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఇప్పుడైతే ఈ కలిపి పెట్టుకున్నాం కదండి, ఇవైతే ఇందులో వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఇందులోనివి వేసుకోవాలండి. ఇవి వేసుకొని వేపుకోవాలి. ఒక 15 మినిట్ వరకు ఇది వేపుకొని ఉంచుకోవాలండి. ఇది మీడియంలో పెట్టుకోవాలి. స్టవ్ మొత్తం మీడియంలో పెట్టి ఒక 15 మినిట్స్ వరకు వేపాలండి. ఇదిగోండి ఇప్పుడైతే ఇది మూత పెట్టుకుందామండి. ఒక 15 మినిట్స్ తర్వాత చూద్దాం. చూసారండి, ఈ విధంగా ఆయిల్ మొత్తం పీల్చేసుకుంది కదండి. ఇది ఇప్పుడైతే ఒక బౌల్లో వేసుకొని కొంచెం ఆయిల్ ఇందులో పెట్టుకుందాం. చూడండి, ఇప్పుడైతే ఇగుండి మళ్ళీ అదే బాండి పెట్టుకున్నాం కదండి కడాయి. ఇప్పుడు మరొక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇందులో ఇగుండి ఈ మసాలా దినుసులు వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగంత జీలకర్ర, ఇవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. ఇవి ఫ్రై అయ్యాకండి. ఇప్పుడు ఆనియన్స్, ఇందులోని ఒక 2 పచ్చిమిర్చి అండి, 2 పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇవన్నీ వేగాయి కదండి. ఇప్పుడైతే కొంచెం పచ్చిమిర్చి అండి, ఇది కరివేపాకు అండి. కరివేపాకు వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోండి. ఇందులో కొంచెం అంత సాల్ట్ వేసుకోండి. కొంచెం వేసుకోండి, ముందు వేసుకున్నాం కదండి సోయాబీన్లో. ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేసుకోవాలండి. ఇది
సరే అండి, ఇది మూత తెరిచి చూద్దాం. ఇవన్నీ వేగిపోయినాయండి. ఆనియన్స్ అయితే వేగిపోయి ఇప్పుడు ఇందులో కొంచెం ఇవ్వండి టమాటా ప్యూరీ ఒక 3 తీసుకోనండి చిన్న సైజువి. ఈ టమాటా ప్యూరీ వేసుకుందాం. ఇందులోని కొంచెం అంత పసుపు, కొంచెం కారం చూసుకొని వేసుకోండి. మనం పచ్చిమిర్చి కూడా వేసాము, సోయాబీన్లో కూడా వేసుకున్నాం కదండి. కారం చూసుకొని వేసుకోండి. కొంచెం అంత సాల్ట్, ఇప్పుడైతే కొంచెం ధనియా పౌడర్ వేద్దామండి. ఇవ్వండి 1 స్పూన్ వరకు ధనియా పౌడర్ అండి. ఇదైతే మొత్తం కలిసేలా కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచుకుందామండి. 3 మినిట్స్ ఉంచుకోవాలి మూత పెట్టి. ఇవన్నీ ఒక 3 మినిట్స్ తర్వాత నేను ఓపెన్ చేసి చూస్తున్నాను. ఇప్పుడైతే ఈ గ్రేవీ మొత్తంకి మసాలా బాగా పట్టిందండి చూడండి. ఇప్పుడైతే ఇందులో మనం ముందుగా సోయాబీన్ని కలుపుకొని పెట్టుకున్నాం కదండి ఫ్రై చేసి, ఇవైతే ఇందులో వేసుకుందాం. ఇవి వేసి మంచిగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ ఇలాగ మూత పెట్టి ఉంచాలండి. ఇది వీటికి కూడా గ్రేవీ మొత్తం పట్టాలి కదండి. తర్వాత కొంచెం వాటర్ వేసుకుందాం. ఇదైతే ఒక 2 మినిట్స్ ఇలానే ఉంచి మూత పెడదాం. చూద్దామండి. ఇప్పుడు ఈ గుండి వీటికి పట్టింది కదండి మసాలా మొత్తం. ఇప్పుడైతే ఇందులో వాటర్ వేసుకుందాం. ఈ ములిగేంత వరకు వాటర్ వేసుకోవాలండి. ఇవి ఇవ్వండి, ఈ మాత్రం వాటర్ చాలు. ఇప్పుడు ఇందులో కారం, సాల్ట్ ఇవన్నీ సరిపోయలేదో ఒకసారి చెక్ చేసుకుని మూత పెట్టేసుకోండి. సరిపోయింది. ఇప్పుడైతే లాస్ట్లో కొంచెం గరం మసాలా వేద్దాం. చూడండి, గరం మసాలా కొంచెం వేసుకుందాం. ఇప్పుడైతే ఒక 2 మినిట్స్ ఇలాగే ఉంచేద్దాం. ఒక 3 మినిట్స్ వరకు మూత పెట్టి ఉంచుదామండి. తర్వాత మీకు నేను చూపిస్తాను. ఇది ఒక 3 మినిట్స్ ఇలా మూత పెట్టి ఉంచుతానండి. ఇది చూద్దామండి. ఒక 3 మినిట్స్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఇగుండి ఈ విధంగా ఉంది చూసారా, దగ్గర పడింది. ఎందుకంటే దీనికి శనగపిండి మనం వేసాం కదండి, తొందరగా దగ్గర పడిపోద్ది. ఇప్పుడైతే మనం కొంచెం కొత్తిమీర వేసుకుందాం. సిమ్లో పెట్టి కొత్తిమీర పైన జల్లుకుందాం. ఇందులోని కస్తూరి మేతి అండి, ఇది మాత్రం వేసుకోండి. మంచి స్మెల్ వస్తుంది, బాగుంటుందండి. కస్తూరి మేతి వేసుకున్నాను. ఇప్పుడైతే ఒక 1 మినిట్ ఇలా ఉంచి ఆఫ్ చేసేద్దాం. సిమ్లోనే ఉంచండి. సిమ్లోనే ఉంచి ఒక 1 మినిట్ అండి. ఇదిగోండి 1 మినిట్ అయిపోయింది కదండి. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారా, మిల్ మేకర్ కర్రీ రెడీ అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇదైతే బాగుంటుందండి, టేస్ట్ కూడా బాగుంది. ఈ విధంగా మీరు కూడా చేసుకోండి. కొంచెం వాటర్ ఉండేటట్టే చూడండి, ఎందుకంటే ఇది దగ్గర పడుతుంది, శనగపిండి వేసాం కదా. చూడండి, చపాతీకైనా రైస్కైనా బాగుంటుంది ఇది. చూడండి, ఇప్పుడైతే ఒక బౌల్లో తీసుకొని చూపిస్తాను నేను మీకు. ఇగుండి మిల్ మేకర్ కర్రీ రెడీ అండి. ఈ విధంగా మీరు చేసుకోండి. ఈ మిల్ మేకర్ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. కామెంట్ కూడా పెట్టండి ఎలా ఉందో. ఓకే అండి, బాయ్ అండి.